ఈడెవడండి బాబు? బోళ్ళు అంటాడు, సూపులు అంటాడు, మనకు తాగడమే కానీ చేయడం తెలియదు. ఈ బుక్ లో అన్ని సూపుల గురించి ఉన్నాయి. ఏంటో లక్కు, ఈడెవడ పెద్ద రంకుమూళ్ళలో తయారైంది. నాకు యజమాని కంటే ఈ డాబ్స్ ఎక్కువైపోయింది. పోన్లీ కుక్కు, ఇదంతా వాడి కోసమే ఏంటి? అమ్మగారికి ఏళ్ల నొప్పుల కోసమే కదా. కుక్కు, ఏదో వాసన వస్తుంది. చెమట వాసన. ఇంకా స్నానం చేయలే. నేను అనేది పెంట వాసన కాదు, పెంట వాసన. ఏం బాబు? బాబు కాదు, చందు. చందు. సరే చందు బాబు. వంటగదిలో రాకూడదని తెలియదా నీకు? మరి నువ్వెందుకు వచ్చావు? నేను తప్ప ఇంకెవరు రాకూడదని దాని అర్థం. మరి అదెందుకు వచ్చింది? అదే, అది నా కోకు, అందుకే వచ్చింది. మరి నువ్వెందుకు వచ్చావు? నేను నీకు బాస్ కాబట్టి వచ్చా. బాసా? అవును రే, నిన్ను సూప్ చేయమంటే ఊపుకుంటూ ఎటెళ్ళావరా? మేడం కి చెప్పాననుకో, నీ పోస్టింగ్ హూస్టింగ్ అయిపోద్ది. నా పోస్ట్ హూస్టింగ్ సరే, తొందరలో నీకు రోస్టింగ్ టైం దగ్గర పడింది. అవును ఏంటమ్మా, ఈ చేతికుండాల్సిన తప్ప సడన్ గా మాయమైపోయిందేంటి? చూడురా చూడు, ఇది కట్టు కాదా, అది చేతికి లేదా? అవును బాబు. ఎందుకురా నన్ను అనుమానిస్తారు? అవును, దెబ్బ తగిలింది కుడి చేతికి కదా, మరి కట్టు ఎడం చేతికి వచ్చిందేంటి? అవును రే, నువ్వు దేవదాస్ సినిమా చూసావా? వాయిస్ అది సినిమా కాదు, అదొక కళాఖండం. 15 సార్లు చూశాను. అందులో ఒక పాట ఉంటుంది, కుడి ఎడమైతే పొరపాటు భలే పాడుతున్నావు. చిన్నప్పుడు నాకు 2 ప్రైజులు ఇచ్చారు, పాడినందుకు, ఒకటి ఆపినందుకు. మళ్ళీ కొట్టాడే లక్కు. తొక్కేం కాదు, కుడియడమైతే పొరపాటు లేదని గొప్ప గొప్ప వాళ్ళే అంటున్నప్పుడు మధ్యలో నీకేంట్రా గొట్టం? గొట్టమా? గుప్తా, ఏమైపోతివి మిత్రమా? నీవు కనిపించకపోవటం వలన నిన్ను చూడవలనని మనసు తహతహలాడినది, గుండె దడదడ డోలు వలె మోగినది, ప్రాణము విలవిలా కొట్టుకున్నది, వలవలా ఏడ్చి తిని కన్నీరు జలపాతము వలె పారినది తెలుసా? కొంచెం ఎక్కువైనట్టున్నది. ఈయనకు అర్థమైనట్టుంది. నీ వెచ్చటికి పోయితివి మిత్రమా. అందమైన ఆమె మోము, అమాయకంగా ఉండే ఆమె కళ్ళు నా కాళ్లను ఆమె వెంట నడిచేలా చేశాయి. ప్రేమగా గుండెలకు హత్తుకున్నది, స్వర్గాన్ని మించిన అనుభూతి కలిగినది. శివశివ, ఈ భూలోకమునున్న అంటువ్యాధి నీకును అంటుకున్నట్టున్నది. నీ విచటనే ఉన్నచో పూర్తిగా చెడిపోయేదవు మిత్రమా. వెంటనే వచ్చిన పని ముగించుకుని పోవుట మంచిది. గోలగోల. సరే తాత. తాత, మేము ప్రాణము తీయవలసిన జీవి ఎవరో చూపుము. నువ్వు కొనిచ్చిన బట్టలు చాలా బాగున్నాయక్క. బట్టలే కాదు, మంచి భోజనం, చదువుకోవడానికి పుస్తకాలు అన్నీ ఇస్తాను. మీరంతా బాగా చదువుకుని గొప్ప వాళ్ళవ్వాలి. మరి చదువుకుంటారా? మీకిక్కడ ఏం భయం లేదు. మేమంతా మీ అమ్మల్లా తోడుగా ఉంటాం. మీరు కూడా అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉండాలి. ఉంటారా? వెరీ గుడ్ సిస్టర్. ఇక నుంచి ఈ పిల్లల బాధ్యత కూడా మీదే. మీరంతగా చెప్పాలా? మీరు చేసే ఈ పుణ్యకార్యంలో భాగం పంచుకోవడం నిజంగా మా అదృష్టం. ఆ స్వీట్స్ ఇలా ఇవ్వు. గుప్తా, మంచికి చెడు చేయుట అన్యాయమైనచో ఇలాంటి మంచి మనిషి ప్రాణాలు తీయుట కూడా న్యాయము కాదు కదా? ఎందుకు ఆ ధర్మ సందేహము కలిగినది? అనాథలైన ఆ పసిపిల్లలను, అమ్మ తెలియని ఆ అభాగ్యులను అన్నీ తానై వారి పాలిట దీపమై దయాకరుణల రూపమైన ఆమె ప్రాణము తీయుట న్యాయమందువా? చావు పుట్టుగల చక్రభ్రమణంలో న్యాయాన్యాయముల ప్రసక్తి లేదు. పుట్టిన మనిషి గిట్టుట సృష్టి ధర్మం. పువ్వులని దివ్యలని నలిపివేయటం, ఆర్పివేయటం ఎంత ఘోరమో, అమాయకురాలైన ఆమెను చంపటం ధర్మ. మృత్యువుకందరూ సమానమే, అందుకే నీవు సమవర్తివి. ధర్మమందరికీ ఒక్కటే, అందుకే నీవు ధర్మరాజువి. సందేహపడటం, వెనుకాడటం, జాలి చూపటం లేనిదే యమధర్మం. ఆగటం, తప్పిపోవటం, వదిలివేయటం చేయనిదే యమపాశం. ఇక ఆలోచించి ఆలసించక నేను నా బాధ్యతను నిర్వహిస్తాను. నీవు నీ కర్తవ్యం నెరవేర్చు. మాయా టీవీ ప్రేక్షకులకు ద క్రియేటివ్ డైరెక్టర్ మిస్టర్ రావ్ గుడ్ మార్నింగ్. చూడండి, చూస్తూనే ఉండండి.
మీ మాయా టీవీలో. ఆహా ఓహో వన్స్ మోర్. సార్ వాండు నేను రొంబ నేరం వెయిట్ చేసి నాకు బోర్ కొడతా ఉంది. నా పోయిట్ వరా. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు నువ్వు? నా ప్రోగ్రామ్ అంటే మీ అరవ ప్రోగ్రామ్ చీప్ అనుకుంటున్నావా? అంత మాదిరిదా ఉంది. ఆహా ఓహో వన్స్ మోర్ ప్రోగ్రానికి స్వాగతం. గురుగా కరెంటు పోచి సరియా? ఎవరా కరెంట్ పీకింది? ఓయ్ ఫోన్ పడరా. ఫోన్ ఎక్కడిది? బిల్లు కట్టలేదని కనెక్షన్ పీకిపోయారుగా. అవును కాదు. ఇంతకీ కరెంట్ మన ఫ్లాట్ లోనే పోయిందా లేదా మొత్తం అంతా పోయిందా? ఎవరిని అడుగుతున్నారు? బయటకు వెళ్ళి కనుక్కుందాం పదా. हरी ओ प्यारी। हाँ जी। बाथरूम में पानी बंद हो गया, वीरा बाबू को बुलाओ। जी। ఏడు జరిగిందా ఏట? ఇదిగా మదన, కరెంట్ ఊరంతా పోయిందా లేదా మన ఫ్లాట్స్ లోనే పోయిందా? ఆ విషయం తెలుసుకుందామని నేను బయలుదేరా. అయిగారండి కరెంట్ వచ్చి మన ఫ్లాట్ లో ఫీజులు పీకేస్తున్నారండి. మాయా టీవీ న్యూస్ డైరెక్టర్ ని నేను ఇక్కడ ఉండగానే ఫ్యూజ్ పీకేసాడా? ఎవడాడు? అపార్ట్మెంట్ లో ఎంతమంది ఉన్నావు? మాతో ఎవరితోనూ చెప్పకుండా ఫ్యూజులు పీకేస్తావా? మరి కరెంట్ బిల్లు కట్టకపోతే ఫీజులు లాక్కెళ్లకుండా సీరియల్ లైట్లు తెచ్చి ఇల్లంతా డెకరేట్ చేయమంటారా? బిల్లులేంటి? మేము ఆల్రెడీ కట్టేశాం కదా. కట్టేశారా? ఎక్కడ? ఎల్లారం దుడ్డు ఎప్పుడో కట్టి పూడిస్తున్నాము. తేడా ఎంగ ఉందా వచ్చి? ఆ తేడాలు ఎక్కడున్నాయో మీరు చూసుకోండి. ఏటా కేర్లెస్. నేను ఎవరో తెలుసా? మాయా టీవీ న్యూస్ డైరెక్టర్ ని. బెదిరిస్తున్నావా? బెదిరించాల్సిన కర్మ ఆయనకేంటి? బతిమాలుకుంటున్నాడు. ఈ బిల్లులన్నీ చూసే కలెక్టర్ ఒకడు ఉన్నాడు. వాడొస్తే మీ ఫీజులు పీకేస్తాడు. సో నువ్వు సత్యం లవ్ చేస్తున్నావు? ఎస్. ఏం చూసి అతన్ని ప్రేమిస్తున్నావే? అతనిలో మీరెవరూ చూడండి చూసి. ఎప్పుడు వెదవ ఆలోచనలే. అతని మంచితనం చూసి. కానీ మరి పల్టూరాడే. సిటీ వాళ్ళకంటే వాళ్ళే బెటర్. ఓకే రోజీ. వీళ్ళనుకో ఒకరికి లైన్ వేసి ఇంకొకరిని డ్రై చేసి మూడో దాన్ని లవ్ చేస్తుంటారు. అదే సత్తిపండు అనుకో గుమ్మడి పండులా స్థిరంగా ఉంటాడు. కలలో కూడా ఇంకో ఆడదాన్ని చూడడు. కారులో మాత్రం తిరుగుతూ ఉంటాడు. బయటకెళ్ళాడు. సత్య ఎక్కడా? లేడు, బయటకెళ్ళాడు. అబద్ధం. లై అంటే తెలుగులో అబద్ధం అని. లోపల ఏం జరుగుతుందో నేను చూడాలి. ఎందుకు కుదరదు? ప్రతిదీ నీకు చెప్పాలా? కిడ్నాప్ అయిన వాడు అది చేసిన వాడిని క్వశ్చన్స్ అడగకూడదు. మీరు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. ఆంగ్లము ఇంగ్లీష్ నువ్వు మాట్లాడకూడదు. ఐ కెన్ యు నో కోట్ మాక్సిమం ట్రై చేశా, కుదరలేదన్నయ్య. అట్లా చూడకన్నయ్య ఉక్కపోస్తుంది. అవును, ఖర్చు ఇక్కడ పెట్టావు. ఓ ఇక్కడ పెట్టావు, థ్యాంక్ యూ. ఎవరెతను? ఇతని పేరు ధనుష్ కోటి. వీళ్ళ ఆడ పేరు రావు కోటి. మేము ఉండేది కింగ్ కోటి. ఇంటి నెంబర్ 1. ఏం చేస్తున్నారు అక్కడ? నన్ను ఆడుకుంటున్నాం. ఏమాట? అది సరే, నువ్వేంటి ఇలా వచ్చావు? ఆ శైలు రే, మీ ఇద్దరు ఆడుకుంటుండండి, నేను మధ్యలో జాయిన్ అవుతా. ఆ శైలు ఫోన్ చేస్తే నేను వచ్చాను కదా. నువ్వెక్కడ వస్తావు? అసలే బిజీగా ఉన్నావు కదా. నేనా? ఇంటర్నెట్ కెఫేలు. ఓ అదా, ఆ అమ్మాయి అప్పుడే పరిచయం అయింది. టచ్ చేస్తే చేయి తీస్తా. శైలు, నువ్వు అనుకున్నట్టు నాకు అమ్మాయికి ఏ సంబంధం లేదు. నిజం చెప్పాలంటే వాళ్ళ అమ్మా నాన్న పేర్లు కూడా నాకు తెలియదు తెలుసా. అనవసరంగా నువ్వు. మా అమ్మ పేరేంటి? మీ అమ్మ పేరు నోట నాంతుంది, బయటకు రావట్లేదు. అది అమ్మ పేరు. ఎంత బాగా యాక్ట్ చేస్తున్నావు. నువ్వు మోసగాడివి. శైలు ఏంటి? ఇప్పుడు ఒక అమ్మాయి నాతో కూర్చుని కాఫీ తాగేదా మాత్రాన ఆ అమ్మాయి నీకు పోటీ అవుతుందా? అర్థంగా మాడతావేంటి? ఊరికను చూసావా, ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ తో నీకు అంత కరెక్ట్ అనిపిస్తుంది కదా. మీరిద్దరు ఒకే కార్ నుంచి ఎందుకు దిగారు? అది కూడా చూసావా, ఇప్పుడు ఆటో దొరకపోతే మనం ఇలా అంటాం. అలా లిఫ్ట్ ఇచ్చింది, ఎక్కువచ్చాను. అందులో తప్పే ఉంది. నీళ్ళు లేదు, నువ్వు మారిపోయావు. నా మీద ప్రేమ తగ్గిపోయింది. ప్రేమ తగ్గి? అది నువ్వు ఎలా చెప్పగలవు? నా పేరు శైలు, నువ్వు ఇప్పుడు నీళ్ళు అన్నావు. I'm really very sorry, Neil. నాకు తెలుసు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.